వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. శనివారం లేట్ ఈవినింగ్ జరిగిన గులకరాయి దాడి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎవరు విసిరారో తెలియని ఒక రాయి సృష్టిస్తున్న రాజకీయ కలకలం ఇంత అంత కాదు. అయితే నిజానికి ఇది పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా ఉన్నా లేదా ఘటన జరిగిన తర్వాత పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసినా విచారణ చేసినా ఇది అంత సంక్లిష్టమైన కేసు ఏం కాదు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి పైన రాళ్ళు పడినప్పుడు లేకపోతే పవన్ కళ్యాణ్ గారి పైన రాళ్ళు పడినప్పుడు అక్కడికక్కడే స్పాట్లో రాళ్ళు దొరికినాయి. ఈ రాయి దొరకట్లా, ఎక్కడ పోయిందో తెలియదు. రాయి వేసిన వాళ్ళ కోసం ఎవరి మీదో నెట్టేద్దాం అనుకున్నారు పొలిటికల్గా, అది కాస్త రివర్స్ అవుతుందని తెలిసి ఇప్పుడు వాళ్ళని వీళ్ళని పట్టుకొచ్చి విచారణ పేరుతోనో కేసు దర్యాప్తు చేస్తున్నామనో ఏదో చేస్తున్నారు. ఎవరిని పట్టుకొస్తున్నారు, ఏంటి, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళని అరెస్ట్ చూపించడం ఇలాంటివి జరగడంలే. సహజంగా మనకి ఉన్న నిబంధనల ప్రకారం ఏంటంటే పోలీసు యాక్ట్స్ ప్రకారం ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుంటే 24 గంటల లోపు అరెస్ట్ చూపించాలి, కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. కానీ ఈ కేసులో ఇప్పటికీ 3 రోజుల నుంచి కొంతమందిని తీసుకొస్తున్నారు. ఆ కొంతమంది ఎవరు? ఆ సింగనగర్ పరిధిలో ఉన్న ఒక వడ్డెర బస్తీకి సంబంధించిన పిల్లల్ని తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు తీసుకొచ్చిన దాదాపు ఫస్ట్ రోజు ఒక ముగ్గురిని తీసుకొచ్చారు. తర్వాత తెల్లారి ఆ ముగ్గురిని వదిలేసి మళ్ళీ తర్వాత ఇంకొక 4 తీసుకెళ్లారు. ఆ తర్వాత ఇంకొక పిల్లవాడిని తీసుకెళ్తూ వాళ్ళ ఇంటికి వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళ బట్టలు కూడా తీసుకెళ్లారు. తల్లిదండ్రులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఎక్కడున్నారంటే చెప్పరు. పలానా పోలీస్ స్టేషన్లో ఉన్నారని తెలిసి తల్లి తండ్రులు వాళ్ళందరూ వెళితే వాళ్ళు అక్కడికి రానివ్వరు. తర్వాత ఇవాళ ఇంకొక వ్యక్తిని, దుర్గారావు అనే ఒక యువకుడిని కూడా తీసుకెళ్లారు. అది ఒక సెపరేట్ టాపిక్. దుర్గారావు అనే యువకుడు ఎవరు, అతన్ని ఎందుకు తీసుకెళ్లారు, అతని పని చేశాడా లేదా, ఇది దర్యాప్తులో తేలాలి. దాని మీద కూడా కొన్ని ఆరోపణలు అనుమానాలు వ్యక్తం వస్తున్నాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే పోలీసులు ఇంత నిక్కచ్చిగా దర్యాప్తు చేయాల్సిన పరిస్థితుల్లో ఈ పిల్లల్ని, మైనర్లని, 13 ఏళ్ళ పిల్లల్ని, 14 ఏళ్ళ పిల్లల్ని, 15 ఏళ్ళ పిల్లల్ని ఎందుకు తీసుకెళ్తున్నారు? ఈ తీసుకెళ్లే పిల్లలపైన ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు వీళ్ళని? 3 రోజులుగా తమ కస్టడీలో ఉంచుకున్నారు. కానీ ఉంచుకున్నట్టు రికార్డ్స్ చూపించరు, జడ్జి ముందు ప్రవేశపెట్టరు. పిల్లల్ని అసలు పోలీసులు అదుపులో తీసుకునే రైట్స్ పోలీసులకు ఉన్నాయా? ఉంటే ఎలా తీసుకోవాలి? తీసుకునేటప్పుడు ఏం చేయాలి? ప్రతి విషయం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు పోలీసులు వాళ్ళ తల్లిదండ్రులకు ప్రతి విషయం చెప్పాలి. ఎందుకు వచ్చారు, ఏం మాట్లాడుతున్నారు, ఎక్కడికి తీసుకెళ్తారు, మళ్ళీ ఎప్పుడు తీసుకొచ్చి అప్పచెప్తారు, ప్రతిదీ అప్పచెప్పాలి. ఇంకొకటి, వీళ్ళని ప్రశ్నించడానికి వెళ్ళినా, వాళ్ళని ఆరాధించడానికి వెళ్ళినా, వాళ్ళ ఇంటికి వెళ్ళినా, వాళ్ళ కోసం వెళ్ళినా పోలీసులు కనీసం యూనిఫామ్తో కూడా వెళ్ళకూడదు. అంత స్ట్రిక్ట్ చట్టం ఉంది మన దగ్గర, జువెనల్ జడ్జిమెంట్ యాక్ట్ అని, జువెనల్ జస్టిస్ యాక్ట్ అని. అంత క్లియర్గా ఉంటే కనీసం వీళ్ళు ఏం చేస్తున్నారో పోలీసులకు తెలియట్లేదా, పోలీసు అధికారులకి, లేకపోతే చట్టం చదువుకోలేదా, లేకపోతే తెలిసి కూడా మాకేంటి, మమ్మల్ని ఎవడరా అడిగేది అనే తరహాలో వాళ్ళ పొలిటికల్ బాసుల తరహాలో వీళ్ళు కూడా తయారయ్యారా? ఇవాళ ఒక సీనియర్ అడ్వకేట్ గారితో మాట్లాడి ఏంటండి ఇది పరిస్థితి అంటే, జువెనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం మైనర్లని ఏదైనా కేసులో అదుపులోకి తీసుకుంటే పోలీసులు కాకి యూనిఫామ్ వేసుకోకపోవడంతో పాటు కోర్టుకు తీసుకెళ్తే జడ్జిలు కూడా సివిల్ డ్రెస్లోనే కూర్చుంటారట వాళ్ళని విచారించేటప్పుడు. ఎందుకంటే ఆ పిల్లల్లో మేము కోర్టుకు వచ్చాము, మేము పోలీస్ స్టేషన్కి వచ్చామనే ఒక సైకలాజికల్గా వాళ్ళలో ఆ ఫీలింగ్ రాకూడదని అంత స్ట్రిక్ట్గా ఉంటాయి. మరి వీళ్ళు చేస్తున్నది ఏంటి? అసలు 3 రోజుల నుంచి పిల్లలు ఎక్కడున్నారు? 3 రోజుల నుంచి ఎక్కడున్నారు? మీరు రాయిని పట్టుకోలేకపోయారు, రాయి వేసిన వాడిని పట్టుకోలేకపోయారు. కనీసం ముఖ్యమంత్రి పర్యటనలో 1500 మంది పోలీసులు ఉండి కూడా భద్రత కల్పించలేకపోయారు. టోటల్ మీ ఫెయిల్యూర్ ఇది. పసిపిల్లల్ని, మైనర్లని తీసుకెళ్ళి 3 రోజుల పాటు 4 రోజుల పాటు మీ నిర్బంధంలో ఉంచుకునే పవర్స్ మీకు ఎవరు ఇచ్చారు? ఎందుకు ఇదంతా జరుగుతోంది? వాళ్ళతో ఏం భయపెట్టి ఏం బెదిరించి చెప్పిద్దాం అనుకుంటున్నారు?
ఇన్ని రోజులు ఉంచుకోవాల్సిన అవసరం ఏముంది? పిల్లలు సహజంగా ఆ వయసులో ఉన్న వాళ్ళు ఎలా ఉంటుంది, 15 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళు అంటే గట్టిగా 2 దెబ్బలు వేస్తే చెప్పేస్తారు నిజంగానే పలానా వాళ్ళు వేయించారని. 3 రోజులు ఎందుకు సాగదీస్తున్నారు దీన్ని? ఏంటి దీని వెనకున్న మతలబ్ ఏంటి? అసలు వాళ్ళ మీద వాళ్ళకు సంబంధించిన ఆచూకీ వాళ్ళ వేరే బోర్డ్స్ తెలియట్లా, ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నారో తెలియదు, ఏ సెల్స్లో పెట్టారో తెలియదు. వాళ్ళ పేరెంట్స్ తిరుగుతూ ఉన్నారు పోలీస్ స్టేషన్ చుట్టూ 3 రోజుల నుంచి. వాళ్ళకు చూపించరు పిల్లల్ని, ఉన్నారో లేరో చెప్పరు. దీని మీద హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా వేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొంతమంది సామాజికవేత్తలు కానీ లేకపోతే పౌర హక్కుల సంఘం కార్యకర్తలు కానీ ఆ పనిలో ఉన్నారు. సో దీని మీద మనం చర్చను చూస్తాం. చర్చలో మనతో రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు, అలాగే